గాలి అందెలనిచ్చు నీ పాద స్పర్శ ఆలింగనము తోడ భుజకీర్తులొచ్చు ఆలింగనము తోడ భుజకీర్తులొచ్చు విరహంబు తీర వ్రత స్నానమాచరించే విరహంబు తీర వ్రత స్నానమాచరించే. పరమాత్మ తన ఉనికిని గమనించక అహంకరించు వారి మనసులను ప్రేమతో జయించి వారికి కళ్యాణ గుణములను ప్రసాదించును. కనుక స్వామియే కళ్యాణ గుణధాముడైన గోవిందుడు. నీ గుణగణములను కీర్తించు మహద్భాగ్యమును యోగ్యతను పొంది నీ కరుణా కటాక్షములకు పాత్రుడనై నేను నీ వాడను అను సన్మానమును పొందిన ప్రేమపూరిత మానవతావాదులందరూ ముక్త కంఠముతో ప్రశంసించులాగున ఉండవలెను. నేను నీ వాడను అని గుర్తించి ప్రశంసల పరంపరలో సకల ఆభరణములు నీచే నేను పొందియుండవలెను. అలాంటి ఆనందదాయకమైన స్థితిని నా జీవన గమనములో కలుగజేయుము. నిన్నటి రోజున అడిగినట్లు దీపధ్వజ పాంచజన్యాలను ప్రసాదించిన స్వామి కృపాతరంగుడు. కేవలం మా మీద గల ప్రేమానురాగాలతో మాత్రమే నీవు అన్నీ మాకు వరంగా ఇచ్చావు. దయచేసి ఈరోజు మేము కోరు ఆభరణములను మాచే ధరింపజేయుము. నీ కరస్పర్శ చేత మా చేతులకు స్వర్ణ కంకణములు, భుజములను పట్టి ఆలింగనము చేసుకొనునప్పుడు సువర్ణ మణిమయ భుజకీర్తులను, నీదు పారాణి పాదాలను తనివి తీరా ముద్దాడునప్పుడు మా కాళ్లకు అందియలును, అంతియేగాక మాకు తెలియని అనేక ఆభరణములను నీవు ధరింపజేయవలెను. నీవు అనుగ్రహించిన పట్టు వస్త్రములు ధరించిన మేము నీతో కలిసి చల్దులారగింపవలెనని కోరిక కలిగియున్నాము. నీతో కలిసి హాయిగా భుజించుటయే మా వ్రత ఫలము. నిన్నటి రోజున కొన్ని కోరికలు కోరి సఫలమయ్యారు. మరలా ఈరోజు మరిన్ని సత్కారాలు కోరుకుంటున్నారు. శ్రీకృష్ణుని ఔదార్యాన్ని గమనించిన గోపికలు కోరికలను కోరుట మొదలుపెట్టారు. భక్త సులభుడగుట వలన ఆయన స్వాధీనము తప్పి ఆండాళ్ గోష్ఠి అడిగినవన్నీ కాదనలేకపోయారు. దాసోహం అన్న తన భక్తుల ఎడ దాసుడై వారి బాధ్యతలను తాను స్వీకరిస్తాడు. ఈ వ్రతము వలన స్వామి కీర్తి లోకాలన్నీ వ్యాపించాలని, ప్రేమించే వారికి వ్రత విషయాలు అత్యంత ఆనందం కలుగజేయాలని, ద్వేషించే వారిలోని ద్వేషబుద్ధి నశించాలని, అందరూ కలిసి భగవద్బంధువులై భగవత్ ప్రేమతో భగవద్ అనుభవ స్నానమాచరించవలెనని ఆండాళ్ తల్లి కోరిక. అంతటి మహోన్నత ఆశయము కలవారిని భగవంతుడు అలంకరించకుండా ఉండలేడు. భక్తులు కాదనలేరు. అలంకార క్రమములో ముందుగా కరస్పర్శతో కంకణములు, భుజములను పట్టి దగ్గరకు తీసుకొనుటలో భుజకీర్తులు, పాదము స్పృశించిన కాలి అందియలు అలంకారం అవుతాయి. సర్వత్రా స్వామియే అని భావించిన దేహమున పట్టుబట్టలు అలంకార శోభతో శోభిల్లుతాయి. అప్పుడు అనుభవించే ఆనందము పూర్తిగా నేతిలో మునిగిన పరమాన్నము ఆరగించునప్పుడు నోటి నుండి మోచేతి వరకు స్రవించే నేతి వంటి భోగ భాగ్యముల వలె గోచరించును. ఆ ప్రసాదమును స్వీకరించిన తాపము నశించి జన్మ ధన్యత చెందును. పరమాత్మతో అనుబంధము ఎడబాటు లేనిదై ఉండాలంటే నోరారా పాడాలి.
చేతులారా సేవించాలి, మనసారా ఆనందించాలని ఆండాళ్ తల్లి ఈరోజు తెలియజేశారు. పరమాత్మను పెన్నిదిగా భావించాలి.